హాయ్ అండి, టుడే మన రెసిపీ వచ్చేసి గోంగూర చట్నీ. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. సో ఫస్ట్ అయితే ఒక పెద్ద సైజు గోంగూర కట్ట అయితే తీసుకున్నాను. సో అందులోకి వేరుశెనగ గుళ్ళు అండ్ పచ్చెనగపప్పు, ధనియాలు, కొద్దిగా జీలకర్ర ఇవైతే తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా దూరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వాటిని మిక్సీ జార్లోకి అయితే తీసేసుకున్నాను. సో ఇవన్నీ కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే ఒకేసారి మిర్చితో కూడా వేసేసుకోవచ్చు, ఎండు మిర్చితో కూడా. సో నేనైతే వేరువేరుగా ఫ్రై చేసుకున్నాను. సో అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ పోసేసుకొని సో ఎండు మిర్చి కూడా అయితే ఫ్రై చేసేసుకున్నాను. సో టోటల్గా అయితే మొత్తం ఫ్రై అయిపోయినాయి. సో ఈ ఫ్రై అయిపోయిన వాటిని మనం ఒక మిక్సీ జార్లోకి మనం ఇందాక తీసి పెట్టుకున్నాం కదా, సో మొత్తం అయితే ఫైన్ పౌడర్ లాగా అయితే చేసుకోవాలి. సో మిర్చి వచ్చేసి దోరగా వేయితే బాగుంటుంది. మామూలుగా అయితే ఇంతకు ముందు రోజుల్లో ఇలాగే చేసేవాళ్ళు. అసలు మామూలుగా వట్టి ఆయిల్లో ఏం చేసేసి ఇవన్నీ వేసేవాళ్ళు కూడా కాదనమాట. సో అవైతే వేసుకున్న తర్వాత అవైతే వేగిపోయిన వాటిని తీసేసి పక్కన పెట్టేసుకున్నాము. సో ఇప్పుడైతే గోంగూర బాగా 3-4 టైమ్స్ అయితే వాష్ చేసి పక్కన పెట్టాను. సో వాష్ చేసుకున్న తర్వాత అయితే గోంగూరని ఇంకా మిగతా ఇంకొద్దిగా ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని సో బాగా మగ్గాలన్నమాట. ఆయిల్లో బాగా మగ్గుతూ ఉంటే మొత్తం జిగురులా వచ్చేస్తుంది. మనకి నిల్వకైతే నూనె పచ్చడి చేసుకోవాలి, కానీ మనకి ఇంట్లోకి డైలీ తినడానికి మనకి ఎక్కువ ఏం నిల్వ ఉండదు. సో నిల్వ ఉన్న వాళ్ళు అయితే కొద్దిగా ఏంటంటే గోంగూరని కడిగి ఎండబెట్టి అది వేరే ప్రాసెస్. దాన్ని అయితే నూనె గోంగూర అంటాము మా సైడు. సో ఇప్పుడైతే ఇది మనం ఇంట్లో చేసుకొని తినడానికే కాబట్టి సో ప్రాబ్లం అయితే ఏముండదు. ఒక 2 డేస్ అయినా కానీ నిల్వ ఉంటుంది. పాడైపోదు. గోంగూర చాలా బాగుండేది పచ్చడి. సో గోంగూర అయితే మనకైతే మగ్గిపోయింది కదా. సో ఇప్పుడు ఇదంతా వాటర్ అంతా డ్రై అవ్వాలన్నమాట. బాగా డ్రై అయిపోతేనే బాగుండిద్ది. సో ఇది డ్రై అయ్యేలోపు మనకైతే ఇది మనం ఇందాక మిర్చి తీసుకున్నాం కదా, సో దాన్ని అయితే ఫైన్ పేస్ట్లా చేసుకుందాము. సో ఫైన్ పౌడర్ అయిపోయిన తర్వాత ఒక గడ్డ మొత్తం వెల్లుల్లిపాయ అయితే వేస్తాను. సో ఇందులో వేసిన గుళ్ళు వేసాను కాబట్టి నేను ఎప్పుడు వేసిన గుళ్ళేసి అయితే అసలు టేస్ట్ చేయలేదు ఇప్పుడు పచ్చడి. ఇదే ఫస్ట్ టైం చేయడం నేను కూడా. సో చెప్పారు కానీ వేసిన గుళ్ళు వేస్తే ఏం బాగుంటుంది అనుకున్నాను. సో టేస్ట్ మాత్రం చాలా బాగుంది చేసిన తర్వాత. సో ఇలా వేసిన దాన్ని అయితే మనకి ఇంకా పోపు దినుసులు వేసుకొని పోపు పెట్టేసుకోవడమే. పోపు దినుసులు అండ్ మిర్చి అండ్ కరివేపాకు. ఇందులో అయితే ఆనియన్ అయితే వేయట్లేదు. ఆనియన్ వేయిపోయినా కూడా చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్. నేనైతే నిజంగా ఇదే ఫస్ట్ టైం తిన్నాము. ఎందుకంటే మామూలుగా మా సైడ్ ఎలా చేస్తారంటే మా నాయనమ్మ ఒట్టి ఎండుమిర్చి అండ్ గోంగూర, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఇవే వేసి చేసేది. చాలా బాగుండేది. వేసిన గుళ్ళు వేస్తే దాని టేస్ట్ ఇంకా చాలా బాగుంది. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సో ఇలా కూడా ఇన్ని రోజులు ఈ టేస్ట్ మిస్ అయ్యాననే ఫీలింగ్ నాకు ఉంది. సో ఫైనల్గా అయితే మన గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సో వేడి అన్నంలో అలా గోంగూర పచ్చడి వేసుకొని తింటే మాత్రం అదిరిపోద్ది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. ఎలా ఉందో కామెంట్ చేయండి.